అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా లబ్ధిదారులు తీసుకున్న రుణాన్ని చెల్లిస్తానన్న హామీ మేరకు ఇవాళ ఆసరా మొత్తాన్ని చెల్లించారు. తూర్పుగోదావరి జిల్లాలో 226,79,00,000 రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లకు జమ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాతే తమ కుటుంబాలు మార్పు వచ్చిందని, తమ కాలపై తాము నిలబడగలిగామని, కేవలం సీఎం వైఎస్ జగన్ వల్లే సాధ్యమైందని అంటున్నారు లబ్ధిదారులు. మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అక్క చెల్లెమ్మలు ఏదైతే డ్వాక్రాలో రుణం తీసుకున్నారో ఆ మొత్తాన్ని 4 దఫాలుగా పూర్తి స్థాయిలో చెల్లిస్తారని చెప్పడం జరిగింది. అనుకున్నట్టే మొదటి 3 దఫాలు విజయవంతంగా వాళ్ళకి అందించడం, ఆ రుణం తీర్చేయడం జరిగింది. ఆ రుణం మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా చేర్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 4వ విడత ఆసరా ఇప్పుడు అందనుంది. దీనికి సంబంధించి 276,89,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందించున్నారు. దీనికి సంబంధించి అక్క చెల్లెమ్మలు ఏమనుకుంటున్నారు? అమ్మ చెప్పండి, మీకు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో మీరు తీసుకున్న మొత్తం రుణాన్ని 4 దఫాలకు చెల్లిస్తానన్నారు. ఇవాళ 4వ దఫా కూడా పూర్తిగా చెల్లిస్తున్నారు. ఎలా ఉంది ఈ పథకం? మీకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం? నా పేరు సుజాత అండి. మాది నెడదవోలు మండలం, పందలపర్రి గ్రామం అండి. మా గ్రూప్ పేరు వచ్చి సోనియా గ్రూప్ అండి. మా గ్రూప్కి వచ్చి 90,000 మాకు లబ్ధి పొందామండి. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మన జగనన్న వచ్చిన తర్వాత మాట ఇచ్చినట్టు మీకు నేను వచ్చిన తర్వాత మీకు రుణమాఫీ చేస్తానన్నారండి. అన్నారు మాట ప్రకారంగా మాకు 3 విడతలు చేశారండి. ఇప్పుడు 4వ విడత కూడా చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. జగనన్న అయ్యే కాకుండా మాకు వైఎస్ఆర్ 0 వడ్డీ రూపంలో కూడా మాకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎంతగానో ఆదుకుంటున్నారండి. అంతేకాకుండా వైఎస్ఆర్ చేయూత కింద కూడా మహిళలకు 18,750 రూపాయలు కూడా వేయడం జరుగుతుందండి. ఆ మహిళల పేరున ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, సొంత ఇల్లు కళ్ళు కూడా నెరవేర్చిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. నమస్కారం అండి, నా పేరు టీ సత్యవతి. మాది బాపనమ్మ డ్వాక్రా గ్రూప్ అండి. మాకు మొత్తం మీద 6,66,000 రూపాయలు రుణమాఫీ పొందున్నామండి. మాకు 3 విడతలు ఆల్రెడీ వేశారు మా సొంత అకౌంట్లో. ఇప్పుడు 4వ విడత కూడా ఈరోజు జరుగుతోందండి. ఫస్ట్లో అయితే మాట అన్నారు, నిజమే తీరుస్తారు అన్న ఆలోచనతో ఉండి కట్టకాకుండా ఆపేసుకుని అలా వడ్డీలు బారిన పడి మేము నానా తిప్పలు పడుతూ మళ్ళీ ఆ బాకీని వడ్డీని కూడా కట్టడం అనేది గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడైతే అది కాదండి. ఏదైతే మాట ఇచ్చారో నేను వచ్చేటప్పటికి ఎంతైతే బాకీ ఉందో అంతా కూడా 4 విడతల్లో నేను మీ పొదుపు అకౌంట్లో జమ చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట నెరవేర్చారు. నిజంగా జగనన్నకి మా మహిళల తరపున చాలా రుణపడి ఉంటాము. మహిళల తరపున మీకు ఏదైతే రుణం కట్టాల్సి ఉందో ఆ రుణం తీరిపోతుంది. ఇప్పుడు మీకు ఆ డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయి. దాన్ని నేను చిన్న చిరు వ్యాపారం పెట్టుకున్నాను సార్. నేనంటే స్వయంగా పిండి వంటలు పెట్టుకున్నాను సార్. అది చెరువు వ్యాపారంలో చాలా లబ్ధి పొందాను. అసలు మా వారు బయటికి పంపించరు అనమాట. అలాంటిది ఈ అన్న మనకి చేసిన సహాయంతో నేను ఇంట్లోనే వ్యాపారం పెట్టుకున్నాను. దాని నుంచి నేను స్వయంగా ఆదాయం పొందుతున్నాను. కేవలం ఆసరానే కాకుండా అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానంగా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఆయనే తిరిగి తమకు సీఎంగా రావాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.